పెద్దపల్లి ఉన్న సిచ్యువేషన్లో క్లారిటీగా కాంగ్రెస్. నేను అనుకుంటున్న 7 కాన్స్టిట్యూన్సీలో 7లో దేంట్లో కూడా నాకు బీజేపీ మెజార్టీ వస్తాయని నమ్మకం లేదు. నాకు అది పర్ఫెక్ట్ అనుకో. ఈవెన్ బెల్లంపల్లి కానీ 7గురికి ఎమ్మెల్యేలే 7 కాంగ్రెస్ అడ్వాంటేజ్ 7 ఉన్నారు. తర్వాత చాలా గట్టిగా పనిచేశారు. కొంత టికెట్ ఇష్యూలో వ్యతిరేకత వచ్చినా కూడా మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేశారు. కార్యకర్తలను వివేక్ 89 వాళ్ళ తండ్రి కాంటాక్ట్ చేసినప్పటి నుంచి సజ్ చేస్తున్నాడు. 7 సార్లు పోటీ చేశాడు. ఎవరు? వినోద్ 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు ఒకసారి 2004లో 5 సార్లు ఓడిపోయినా కూడా మొత్తానికి పెద్ద వాళ్ళు కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఏదైతుందో బీజేపీ క్యాండిడేట్ బాగా నెగటివ్ అంటే అతను 2009లో టీఆర్ఎస్కి వెళ్ళి చేశాడు. కాంగ్రెస్ కొంచెం బాతకాలాలు పోసేటట్టు ఆయన అక్కడ బీజేపీ ఏదైతుందో ఆయనకి ఇవ్వడం కూడా అంత నచ్చల. ఆల్రెడీ ఫేడప్ అయిపోయాడు. అంటే అప్పుడు పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ఓటమి సారి డిపాజిట్ పోని నీ ఫైట్లో ఎలక్షన్ హియరింగ్లో నీ ఫంక్షనింగ్లో ఉండద్దు. నిజానికి లాస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మారుద్దామని బీజేపీ ఆలోచించింది. అక్కడ సిచ్యువేషన్లో బీజేపీ ఫార్వర్డ్ బై ఉంటుంది, బీఆర్ఎస్ థర్డ్ ఉంటుంది. బట్ 7 నియోజకవర్గాల్లో 7 మొన్న ఓటుకు 500 రూపాయలు ఇచ్చాడు. కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు ఇవ్వాల. నాకు 2 మిత్రులు లక్ష్మణ్. బట్ ఈ 500 ఇచ్చిందని కొందరు చెప్తున్నారు. ఏది ధర్మపురి కాన్స్టిట్యూన్సీ సింపతి వచ్చింది. ఒక సెగ్మెంట్లో మెజార్టీ వస్తుంది ఈశ్వర్ గారికి అంటుండ్రు. కానీ అది 7 కాంగ్రెస్ మెజార్టీ వచ్చి బట్ ఫాలోడ్ బై బీజేపీ. నేను అనుకుంటున్నా 1,00,000 పైనే గెలుస్తుంది పెద్దపల్లి. నో డౌట్ అట్ ఆల్ కాంగ్రెస్. కరీంనగర్ బండి సంజయ్ ఇస్ వాగ్తరేస్. నేను అనుకుంటున్నా హుస్నాబాదే కొంచెం అక్కడ ప్రభాకర్ కొత్తగా పోయాడు అనుకోండి. తర్వాత దాంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ బీజేపీ క్యాండిడేట్ బొమ్మ వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే ఉండే 99లో. 2004లో ఎలయన్స్లో సిపిఐకి పోయి దొరకాల. ఆ పిల్లోడు శ్రీరామ్ అని వెరీ నైస్ ఫెలో. వాళ్ళ తండ్రి 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. అవన్నీ ఇచ్చిపెట్టండి. 99లో గెలిచిండు. 2004లో మళ్ళీ ఇన్పేట్ చేసిండు. 78లో కూడా జనతా చేసిండు. 89లో 500 తోటి ఓడిపోయాడు కాంగ్రెస్కి. 70లో జనతా, తర్వాత కాంగ్రెస్, తర్వాత వేములవాడ షిఫ్ట్ అయ్యాడు. ఏమైనా కూడా ఏదైతుందో అతను కూడా కాంగ్రెస్లో చేరాడు. దాంతో కూడా అడ్వాంటేజ్ చెప్పింది. అది ప్రవీణ్ బాగా పనిచేశాడు. హుస్నాబాద్ ఒకటి నేను అనుకుంటున్నా కాంగ్రెస్కి ఏమన్నా ఓటాబోటి ఉండొచ్చు. తప్పితే మిగతా మర్చిపోయినా బీఆర్ఎస్కు సిరిసిల్ల. ఇక్కడ ఏది మన హుజరాబాద్ నెక్ టు నెక్ 4 సెగ్మెంట్లో బీజేపీ మెజార్టీ వస్తుంది. కరీంనగర్ భారీ మెజార్టీ వస్తుంది. వేములవాడ కూడా మెజార్టీ. ఫార్వర్డ్ బే ఏదైతుందో అక్కడ కాంగ్రెస్ రైట్. మీరు మంచి ప్రశ్న అడిగారు. కిషన్ రెడ్డి అంబర్ ఓడిపోయింది కదా, లోక్సభ గెలిచింది కదా, పార్టీ చేంజ్ అయ్యి గెలిచింది కదా. అక్కడ ఓడిపోయింటే అక్కడ కాన్స్టిట్యూన్సీ అయితే చేంజ్ చేసాడు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చాడు. వాడు సేమ్ కాన్స్టిట్యూన్సీలో నామా చేసిండు కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో కిషన్ రెడ్డి చేసిండు కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో బోత్ ఓడిపోయి మన స్వయం బాబురావు గెలిచిండు కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో నేతగాని వెంకటేశ్వర చెన్నూరులో ఓడిపోయి అక్కడ గెలిచిండు కదా. ఇట్లా 8 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కదా సార్. వెంకరెడ్డి గారు అంటే కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేయండి. మళ్ళీ నల్గొండ ఓడిపోయి భువనగిరి అంటే ఆయన సెగ్మెంట్ లేదు. సో ఈ విధంగా ఏదైతుందో సార్ 2009లో కరీంనగర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా చెప్పొచ్చు కానీ లెంతీ అయిపోతుంది. నాకు కూడా హెల్త్ బాగలేదు. మీకోసం నేను కోఆపరేషన్ చేయడానికి వచ్చిన. బట్ ఐఎమ్ వెరీ ప్రాబ్లం. నేను నిల్చుండి కూడా లేను. చాలా ఇబ్బందిగా ఉంది. 2009లో లక్ష్మీ నరసింహారావు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ ఒక ఎంపీ గెలిచిండు. తర్వాత 2 సార్లు ఓడిపోయాడు అనుకోండి. మొన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ చేంజ్ ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. సో మర్చిపోయాను. పొన్నం ప్రభాకర్ ఎంపీ క్యాండిడేట్, ఆయన ఎమ్మెల్యే 30,000తో ఓడిపోయాడు సార్. 29,000 చిల్లర మెజార్టీ పొన్నం ప్రభాకర్కు. డిఫరెన్స్ ఎంత? 53,000 ఓట్లు. ఓకే అంటే 10 సెకండ్ల లోక్సభ కేసు అసెంబ్లీ కేసు లోక్సభ సిస్టమ్ ఎట్లా పెట్టింది అక్కడ 53,000 ఓట్ల డిఫరెన్స్ ఎట్లా వచ్చిందన్న సార్. 84లో హెగ్డే 28 ఓడిపోయాడు లోక్సభ. 86 సీట్లు మాత్రమే జనతా, 16 బీజేపీ. ఇండిపెండెన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. మిశ్రమ ప్రభుత్వం 224 స్ట్రెంత్ అనుకుంటా. అక్కడ డిజాల్వ్ చేసిండు మార్చి 85కు 133 సీట్లు వచ్చింది సార్. 86 ఎక్కడ, 137 ఎక్కడ, 28 ఓడిపోయింది కదా. 1980లో ఎంజీఆర్ గారు ఏదైతుందో డిఎంకే అండ్ కాంగ్రెస్
టోటల్ 39 వచ్చింది ఎలయన్స్ మధ్యంతర ఎన్నిక పార్లమెంట్. ఎంజీఆర్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఓడిపోయాడు. అప్పుడు ఏదో ఆర్టికల్ ఉండే కదా, మెజార్టీ వస్తే గవర్నమెంట్ 75 వచ్చి 9 రాష్ట్రాలు తీసింది. 80 మళ్ళీ వచ్చి ఇందిరాగాంధీ రద్దు చేసింది, ఒక హర్యానా చేయని. ఎందుకంటే హర్యానా భజన్లాల్ మొత్తం ఇటు దళబోదా చేసిండు గవర్నమెంట్ అంతా. ఆయనకు ఎలక్షన్ జరగలే. 80లో జరిగే బదులు 83లో అయింది. దేవిలాల్ ఆయన వర్సెస్ అయింది. అట్లా లేదు, అట్లా అట్లా ఒక్కరి కంప్లీట్ చేయండి. తమిళనాడులో మళ్ళీ తర్వాత చేస్తే ఎంజీఆర్ స్వీప్ చేసిండు, గవర్నమెంట్ వచ్చింది ఎంజీఆర్ కు. డిఎంకే కాంగ్రెస్ రాలే. ఎంజీఆర్ 80లో మీరు చూసుకోండి, హిస్టరీ చూసుకోండి. ఇట్లా 87లో సార్ లోకల్ బాడీ, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ. కానీ 300 సంథింగ్లు 1096 ఎంపీపీ చేసాడు మండల ప్రజా పరిషత్. మున్సిపాలిటీలో అయితే అంతే ఉండి అనుకోండి. బీసీ రిజర్వేషన్ చేసాడు, మహిళా రిజర్వేషన్ చేసాడు. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్మన్ నో ఛాన్స్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ. అలాగే మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్మన్ నో ఛాన్స్. అటువంటిది రాజ్యాధికారం కల్పించింది వాళ్ళకు బీసీలకు. 90% పైన గెలిచి 900 పైన మన ఎంపీపీలు గెలిచి 90% మున్సిపాలిటీలు గెలిచి 89లో ఆయన ఓడిపోయింది కదా కల్వకుర్తిలో. ప్రభుత్వం పోయింది. 34కు 2 లోక్సభ వచ్చాయి, 39 కాంగ్రెస్, 1 ఏమో. అందుకోసం సార్ సర్పంచ్ ఒక మండలి డిసి చేస్తాడు, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తాడు. వారికి 200 ఓట్లు వచ్చాయి మండలి డిసిలో. సర్పంచ్ 2000 ఓట్లు అనుకోండి, వాడు 1200 ఓట్లు వస్తాయి. వెయ్యి డిఫరెన్స్ వస్తుంది. విత్ 3 months అవుతుంది. ఓటు దేనికి దానికి. ఇప్పుడు సార్ పోయినసారి వీళ్ళందరూ ఓడిపోయారు, గెలవడం కాదు. బీజేపీ ఒకటే సీటు కదా సార్, లోక్సభ 4 వచ్చాయి. మీరు దాన్ని అది కంపేర్ దయచేసి చేయకండి. అయినా కూడా ప్రజలకు ఏదైతుందో మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ జవాబు, దానికి దీనికి సంబంధం లేదు సార్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. సో కరీంనగర్ ఆల్సో బీజేపీ కోట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.